సెప్టెంబర్ 7 నుంచి పితృపక్షం మొదలు. ఈ సమయంలో చేయవలసిన, చేయకూడని పనులు. ఎలా అయితే మనం దేవతలను పూజిస్తామో అదేవిధంగా పూర్వీకులను కూడా పూజిస్తూ ఉంటాము. పూర్వీకులను ఆరాధించడం వల్ల సంతోషం కలుగుతుంది, శాంతి ఉంటుంది. పితృపక్షంలో 15 రోజులు భూమిపైకి వస్తారని నమ్మకం. ఈ 15 రోజులు స్వార్థ కర్మలు, తర్పణాలు, దానాలు ఇలా పలు రకాల పద్ధతులను పాటిస్తూ ఉంటాము. అలా చేయడం వలన పూర్వీకుల ఆత్మశాంతి కలుగుతుందని నమ్మకం. ఈ సంవత్సరం పితృపక్షం సెప్టెంబర్ 7 నుంచి మొదలు కానుంది. పైగా అదే రోజు చంద్రగ్రహణం కూడా ఉంది. పితృపక్ష తేదీలు: పితృపక్ష ప్రారంభం నాడు గ్రహణం కూడా ఉంది. పితృపక్షం సెప్టెంబర్ 7 పౌర్ణమి నుంచి మొదలై సెప్టెంబర్ 21న అమావాస్యతో ముగుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే పితృపక్షం సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. పితృపక్షంలో ఆ సమయంలో ఏం చేయాలో చూద్దాము. పితృపక్షం సమయంలో బ్రాహ్మణులకు వస్త్రాలు దానం చేస్తే మంచిది. అన్నదానం చేస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. ఆవులు, కుక్కలు, కాకులు, చీమలకు ఆహారం పెడితే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. పితృపక్షంలో చేసే దానాలు శ్రాద్ధానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటాయి. పితృపక్షం సమయంలో బ్రహ్మచర్యం పాటించాలని పండితులు చెబుతున్నారు. పితృదోషంతో బాధపడుతున్న వారు గయ, ఉజ్జయిని వంటి మతపరమైన ప్రదేశాల్లో పిండదానం చేస్తే మంచిది. మరి ఈ పితృపక్ష సమయంలో చేయకూడని పనులేంటో తెలుసుకుందాము. పితృపక్షం సమయంలో శుభకార్యాలు నిర్వహించడం మంచిది కాదు. ఈ సమయంలో ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. పెళ్ళి, నిశ్చితార్థం వంటి శుభకార్యాలు జరపకూడదు. జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం, షేవింగ్ చేయడం లాంటివి ఈ సమయంలో మానుకోవాలి. పితృపక్షం సమయంలో బంగారం, వెండి వంటివి కొనుగోలు చేయడం మంచిది కాదు. పితృపక్ష సమయంలో గృహప్రవేశం కూడా చేయకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.